వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మష్రూమ్ పులావ్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏ షైర్వా కూడా అవసరం లేదు, రైతా ఉంటే చాలు, మేము సూపర్గా తినేయవచ్చు. ఈ రైస్ చూడండి ఏ విధంగా పొడి పొడిగా వచ్చిందో. నేను నార్మల్ రైస్, బాస్మతి రైస్ రెండు యూస్ చేశాను. ఇప్పుడు ఏమన్నా నాన్ వెజ్ తిననప్పుడు ఈ విధంగా మష్రూమ్తో బిర్యానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. పులావ్ కోసం అండి నేను ముందుగా ఓ 2 మష్రూమ్ ప్యాకెట్లు తీసుకున్నాను. 2 బాక్సులు అంటే ఇంచుమించు ఇది ఒక 400 గ్రాములు. ఇది క్లీన్గా కడుక్కోవాలా. కడుక్కోవడానికి నేను ఒక 2 స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా కడుక్కుంటే దీనిపైన ఉన్న మొత్తం పోతుంది, మట్టి మొత్తం ఏమన్నా డస్ట్ ఉంటే. చూడండి, నేను కడిగిన తర్వాత మీకు చూపించాలా. పెద్ద మష్రూమ్స్ అయితే ఒక 4 ముక్కల్లా కట్ చేసుకోండి. చిన్నవి అయితే మరి 2 ముక్కల్లా కట్ చేసుకోండి. చూడండి, నేను 1 గ్లాస్ బాస్మతి రైస్, 1 గ్లాస్ నార్మల్ రైస్ రెండు తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 తీసుకుంటే మాకు పలావ్ అనేది చాలా బాగుంటుంది. ఇది క్లీన్గా వాష్ చేసుకోవాలా. ఇది 400 గ్రామ్స్ మష్రూమ్స్లోకి నేను 400 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. వాష్ చేసేసి ఇది నానబెట్టేది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 జీడిపప్పు ముక్కలండి, ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా. ఇది ఈ విధంగా కొంచెం పెరిగేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టానండి. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఓ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఓ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత పట్టా, లవంగా, యాలకులు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను ఒక 4 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి. ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలా. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇందులోనే ఓ 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ కొట్టుకున్నాను కదా, ఇందులో కూడా 2 పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి, ఆనియన్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఓ 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఓ 2 టమాటాలు ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగే కట్ చేసి వేసుకోవాలా. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనిద్దాం. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ కసూరి మేథి. బిర్యానీలలో కసూరి మేథి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పులావ్లో కానీ బిర్యానీలో కానీ. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. ఎప్పుడన్నా నాన్ వెజ్ తిననప్పుడు ఈ విధంగా మష్రూమ్ బిర్యానీ చేసుకుంటే మాకు న్యాచురల్ ప్రోటీన్ వస్తుంది. చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మష్రూమ్స్ అనేవి. ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను పచ్చిమిర్చి కొంచెం 6 వేసాను, 4 మిక్సీలో కొట్టుకొని ఓ 2 అలాగే చీల్చుకొని వేసుకున్నాను. మీరు స్పైసీనెస్ని బట్టి వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ మీరు వేసుకునే పాట అయితే. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని తగినంత. ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి అడగంటకుండా.
చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు నేను క్లీన్గా వాష్ చేసి పెట్టుకోను మష్రూమ్స్ ఇవి కూడా యాడ్ వేసుకోవాలా. ఈ మసాలాల్లో 2 మినిట్స్ ఈ విధంగా మష్రూమ్స్ మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత అండి నేను క్లీన్గా వాష్ చేసి పెట్టి నానబెట్టి బియ్యం ఈ బియ్యం వేసుకోవాలా. మీరు కావాలంటే నార్మల్ రైస్ అన్నా యూజ్ చేసేవచ్చు, ఓన్లీ బాస్మతి రైస్ అన్నా యూజ్ చేసేవచ్చు. నేను రెండు కలిపి యూజ్ చేస్తున్నానండి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకొని నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, నేను 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోద్దండి. చూడండి ఈ విధంగా వేసుకొని ఇందులో పైనుంచి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. నేను చూపిస్తాను కొంచెం వాటర్ డ్రై అయ్యాక. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూద్దాం. వాటర్ కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు కింద పెనం పెట్టేద్దామండి. కింద పెనం పెట్టేస్తే మాకు అడుగంటకుండా ఈక్వల్గా కుక్ అవుద్ది రైస్ మొత్తం. ఒక 15 మినిట్స్ వరకు పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్ మీద. కింద పెనం పెట్టేసి దీంట్లో వాటర్ చూడండి డ్రై అయిపోయింది. చూడండి ఈ విధంగా ఏమన్నా పాత పెనం ఉంటే పెనం పెట్టుకొని చూడండి ఈ బిర్యానీ డబ్రా దీని మీద పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను పెట్టేశాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓ 15 మినిట్స్ వరకు అసలు మూత తీయకుండా అలాగే కుక్ చేసుకుందాం. దీని మీద ఏమైనా బరువు పెట్టుకోండి. ఈ విధంగా ఏమన్నా దాంట్లో నేను డబ్రాలో వాటర్ పెట్టి దీని మీద బరువు పెట్టేశాను ఆవిరిపోకుండా. ఒక 15 మినిట్స్ వరకు అస్సలు మూత తీయబాకండి. ఈ విధంగా బాగా పొగల్లాగా వస్తున్నాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి 15 మినిట్స్ తర్వాత. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి రైస్ కూడా ఏ విధంగా పొడి పొడిగా వచ్చిందో మాకు. చాలా హెల్తీ టేస్టీ బిర్యానీ ఫ్రెండ్స్. ఇది మష్రూమ్ బిర్యానీ. ఎప్పుడన్నా నాన్ వెజ్ తిననప్పుడు ఈ విధంగా మష్రూమ్ వేసి చేసుకుంటే మాకు ప్రోటీన్ కూడా అందుద్ది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఒక మెతుకు తీసి చూద్దాం. చూడండి మెతుకు కూడా మాకు బాగా మెత్తగా ఉడికిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఒక 15 మినిట్స్ వరకు ఈ విధంగా మూత పెట్టేసి అలాగే పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ ఈ ఆవిరి మీదే మాకు బిర్యానీ బాగా మెత్తపడుతుంది. చూడండి నేను స్టవ్ కట్టేశాను. ఫ్రెండ్స్ నేను 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేశాను. మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా ఉందో చూడండి పొడి పొడిగా. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు మష్రూమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏ సైడ్ డిష్ అవసరం లేదండి. ఈ విధంగా రైతా ఉంటే చాలు, ఏ షేర్వాలు ఏం అవసరం లేదు. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.